నాన్న కూడా కింగ్ ఆర్థర్ లని ఏదైనా పవర్ఫుల్ ఫ్యామిలీకి చెందినవాడేమో. మేబీ టింటకల్ కి వెళ్తే అక్కడ మా నాన్న మనకి దొరుకుతాడేమో. ఆయనకి అండర్ గ్రౌండ్ కి వెళ్లే దారి తెలుసుండొచ్చు. ఆయన దగ్గర హెల్ప్ అడుగుదామని చెప్పి బెడ్డెస్ తో కలిసి టింటకల్ కి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. బట్ ఇదే సమయంలో బుల్లీస్ అయిన లాన్స్ ఇంకా కేసీకి వీళ్ళిక్కడున్నారన్న విషయం ఎలా తెలిసిందో కానీ పోయినసారి మధ్యలోనే ఆగిపోయినా వాళ్ళ రివెంజ్ తీర్చుకోవడం కోసం అక్కడికి వస్తారు. అలెక్స్ చేతిలో ఉన్న స్వాడ్ ని చూసి ఏంటిది కొత్త టోయా, మర్యాదగా మాకిచ్చి అని అంటే ఈసారి వాళ్ళ బెదిరింపులకి భయపడిన హీరో చాలా తెలివిగా ఎక్స్కాలిబర్ ని అతను తీసిన ఆ కాంక్రీట్ స్లాబ్ లోనే మళ్ళీ పొడిచి సింపుల్ గా ఒక బెట్ కట్టుకుందాం. ఈ కత్తిని మీరు తీసేస్తే మీరే గెలిచినట్టు. మమ్మల్ని తంతారో కొడతారో చంపుతారో మీ ఇష్టం. బట్ అదే తీయలేకపోతే బెట్ లో మేము గెలిచినట్టు. అప్పుడు నేను మీ ఇద్దరిని నైట్ చేస్తానని చెప్తాడు. అయినా లాన్స్ ఇంకా కేసి ఓస్ ఇంతేనా అని ఫుల్ ఫోర్స్ తో ఆ స్వాడ్ ని బయటకు తీయడానికి ఎంతలోనో ప్రయత్నిస్తారు. బట్ అది అస్సలు కదలదు. ఇంకేంటి, ఇచ్చిన మాట ప్రకారం ఓడిపోయారు కాబట్టి హీరో వాళ్ళిద్దరిని నీల్ చేయమని చెప్పి బెడ్డెస్ కి చేసినట్టు వీళ్ళిద్దరిని కూడా నైట్ చేస్తాడు. బట్ దాని తరువాత వెంటనే లాన్స్ అలెక్స్ చేతిలో ఉన్న కత్తి లాక్కుని అతన్ని కిందకు తోసేస్తాడు. ఇంత